ఇతర పార్టీలలో కార్యకర్త అంటే కేవలం సభలకు జనాన్ని తరలించేవాడు, జెండాలు మోసేవాడు, దండాలు పెట్టేవాడు మాత్రమే. కానీ మన తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. అవును, నందమూరి తారక రామారావు గారి కాలం నుండి నేటి మన చంద్రబాబు నాయుడు గారి కాలం వరకు కూడా కార్యకర్తే అధినేత. కార్యకర్తల కష్టంతోనే మన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ స్థితిలో ఉంది. ఎందుకంటే కార్యకర్తని ఒక అవసరానికి, అంటే ఎలక్షన్ టైంలో అవసరానికి వాడుకోవటం కాదు, అతనికి ఆపద వచ్చినప్పుడు గుండెల్లో పెట్టి చూసుకునే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీని ఒక రాజకీయ వేదికగా చూడలేదు, ఒక ఉమ్మడి కుటుంబంలా మనని మలిచారనమాట. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు. ఈరోజు దేశంలోనే ఆదర్శంగా తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు, కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చింది ఏంటంటే అత్యద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు. కార్యకర్త కుటుంబం ఆపదలో ఉంటే ఆదుకోవటం, అదేవిధంగా ఒక కుటుంబంలో అనారోగ్యం వస్తే అండగా నిలబడటం, అదేవిధంగా ఒక ప్రమాదం జరిగితే బీమా రూపంలో భరోసా కల్పించటం, పిల్లలకు చదువుల రూపంలో చదువులకు సహకారం అందించటం, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా యువతకు, మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తూ వాళ్ళల్లో ఒక కొత్త నమ్మకాన్ని కలగజేస్తూ మన యువకేరటం నారా లోకేష్ గారు అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. అదేవిధంగా సాధారణ కుటుంబాల నుంచి, గ్రామ స్థాయి నుంచి వచ్చిన యువతను గుర్తించి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మీకు నేనున్నాను అనే భరోసాను కలిగిస్తున్నటువంటి మన నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా కార్యకర్తలు ఈ మహానాడు వేదిక నుంచి నేను ఒక చిన్న విజ్ఞప్తిని చేయదలుచుకున్నాను. అదేంటంటే జెండా మోసేది ఒక కార్యకర్త అయినా అతని వెనుక ఒక కుటుంబం ఉంటుంది, అతని వెనుక ఒక కుటుంబం అనేది ఉంటుంది, ఒక అమ్మ త్యాగం అనేది ఉంటుంది, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి వారికి ముఖ్యంగా ప్రత్యేకించి మనం మహిళలకు ఆరోగ్య భద్రత, తర్వాత ఏంటంటే అత్యవసర నిధి అనేది కల్పించాలి. కుటుంబాల్లో మేమున్నామనే భరోసాని కల్పించాలి. ఎందుకంటే దీన్ని ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నేను 2014 నుంచి 19 ఆ సంవత్సరాల్లో ఆర్థిక పరంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక కార్యకర్తగా ఇబ్బందులు పడ్డ టైంలో నాకు పార్టీ నుంచి సహకారం అనేది అందింది. మన పార్టీ నుంచి గెలిచిన ఒక ఎంపీ గారి సహకారం కానీ, అదేవిధంగా మా జగ్గయ్యపేట నియోజకవర్గంలో నెట్టన్ రఘురామ్ గారు కానీ, అదేవిధంగా జనార్దన్ గారు నేను ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడే నన్ను 2016 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇప్పించారనమాట. అది నా కోసం కాదు, నేను ఒక సామాన్య కార్యకర్తగా ఉండి నేను ఇంకొక కార్యకర్తకి, అంటే నాయి బ్రాహ్మణ కుటుంబం ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంటే ఆ కుటుంబానికి 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా ఇప్పించగలిగాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ కార్యకర్త అనే వ్యక్తి తలుచుకుంటే సామాన్య కార్యకర్త అయినా కూడా అధినేతను కలుసుకోవటానికి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. నా పిల్లల విషయంలో కూడా, నా పాప చదువు విషయంలో కానీ, నా బాబుకి మొన్న ఉద్యోగం విషయంలో కానీ జనార్దన్ గారు, రఘురామ్ గారు సహాయం అందించారు. అలాగే నేను సామాన్య కార్యకర్తగా ఉండి నాకు నిన్నటి వరకు ఎటువంటి పదవి లేదు. నిన్ననే కొత్తగా మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. అయితే నేను ఏ టైంలో వెళ్ళినా కూడా ఎవరికి ఏది కావాలని చెప్పేసి నాకు ఇది కావాలి సార్ అని వెళ్ళినా కూడా నాకు ప్రతి విషయంలోనూ సహకరించిన మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా. ఎందుకంటే నాకు ఎటువంటి పదవి లేకపోయినా సార్ ఈ కార్యకర్తకి అవసరం ఉందని చెప్తే చేసేవారు. కాబట్టి కార్యకర్తని అన్ని విషయాల్లో కూడా, ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అని చెప్పుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అనేవి అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కార్యకర్తే అధినేతగా ఉన్నప్పుడు, చిన్న మాట, కార్యకర్త అధినేతగా ఉండి పార్టీకి సేవ చేసి అతన్ని గుండెల్లో పెట్టుకున్నంతకాలం మన తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విజను, లోకేష్ గారి పవరు, అలాగే మన తెలుగుదేశం కార్యకర్తల కష్టం, లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తల కష్టం
కలిసినప్పుడు మన రాబోయే ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలమనే నమ్మకం మనకుంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. కార్యకర్తల మనోభావాలని స్పష్టంగా తెలియజేసిన కన్నేటి పద్మజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.